హలో మై యూట్యూబ్ ఫ్యామిలీ, వెల్కమ్ టు మై ఛానల్ #స్టోరీస్. ఈ వీడియోలో మనం చిత్తూరు స్టైల్లో చికెన్ కర్రీ అండ్ బగారా రైస్ ఎలా చేయాలో చూసేద్దాం. మన దగ్గర కుకింగ్కి టైం తక్కువగా ఉన్నప్పుడు, నాన్ వెజ్ తినాలి అనిపించినప్పుడు ఈ క్విక్ రెసిపీ ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ మనం చికెన్ కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం. ఒక కుక్కర్లో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేయాలి. ఈ ఆయిల్ కొద్దిగా వేడెక్కాక ఒక బిగ్ సైజ్ ఆనియన్ కట్ చేసి వేసుకోవాలి. ఆనియన్ కొద్దిగా సార్ట్ అవుట్ అయ్యాక 2 గ్రీన్ చిల్లీస్ వేయాలి. ఇక్కడ నేను 1 kg చికెన్ని బాగా వాష్ చేసి మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను. ఈ చికెన్ మ్యారినేషన్ చేసేటప్పుడు వీడియో మిస్ అయింది. సో ఈ మ్యారినేషన్లో నేను ఏమేమి వేసినానో చెప్తాను. ఈ చికెన్లో నేను 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 2 టేబుల్ స్పూన్స్ కారం, 2 టేబుల్ స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్, 2 టేబుల్ స్పూన్ పెరుగు వేశాను. మ్యారినేషన్కి ఒక 30 మినిట్స్ చాలు. మీ దగ్గర టైం తక్కువగా ఉంటే ఒక 10 మినిట్స్ పెట్టుకోండి మ్యారినేషన్కి. ఒక 5 మినిట్స్ తర్వాత ఈ చికెన్లో వాటర్ రిలీజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు 2 టీ స్పూన్స్ కారం, 2 టీ స్పూన్స్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. ఈ చికెన్ మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. ఈ మసాలా అంతా చికెన్ పీసెస్కి పడుతుంది. ఒక మిక్సీ జార్ తీసుకొని 2 బిగ్ సైజ్ ఆనియన్స్ అండ్ 3 బిగ్ సైజ్ టొమాటోస్ వేసి ఇలా పేస్ట్ చేసి పెట్టుకోవాలి. మీ కర్రీ కన్సిస్టెన్సీని బట్టి మీరు టొమాటోస్ యాడ్ చేసి పేస్ట్ చేసుకోవచ్చు. ఈ ఆనియన్ టొమాటో ప్యూరీని చికెన్లో వేసి బాగా మిక్స్ చేసుకోండి. కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 1 టీ స్పూన్ చికెన్ మసాలా యాడ్ చేస్తున్నాను. ఈ చికెన్ మసాలా అనేది మన కర్రీకి ఒక మంచి ఫ్లేవర్ ఇస్తుంది. 1 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ యాడ్ చేశాను. ఈ గరం మసాలా రెసిపీ కావాలంటే కమెంట్ చేయండి. ఈ గరం మసాలా నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను. ఫైనల్లీ కొత్తిమీర యాడ్ చేసి చికెన్ కర్రీని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని లిడ్ క్లోజ్ చేసుకోవాలి. ఒక 4 to 5 విజిల్స్ వచ్చే వరకు పెట్టుకుంటే చాలు. విజిల్స్ వచ్చాక మన చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది. ఇంకో సైడ్ మనం బగారా రైస్ ప్రిపేర్ చేసుకుందాం. ఇక్కడ నేను 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ కొద్దిగా వేడెక్కాక 4 ఇలాచీ, 4 లవంగాలు, కొద్దిగా దాల్చిన చెక్క, ఒక అనాస పువ్వు వేసుకోవాలి. ఒక బిగ్ సైజ్ ఆనియన్ కట్ చేసి వేసుకోవాలి. ఈ ఆనియన్ అనేది స్లైట్లీ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. ఇక్కడ చికెన్కి కూడా విజిల్స్ రావడం స్టార్ట్ అయిపోయాయి. ఇప్పుడు ఆనియన్స్ చెక్ చేసుకుందాం. మన ఆనియన్ అనేది ఎక్కువ బ్రౌనిష్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇలా వీడియోలో చూపించిన విధంగా ఉంటే చాలు. ఇందులో ఒక 4 గ్రీన్ చిల్లీస్ యాడ్ చేయాలి. ఒక బిగ్ సైజ్ టొమాటో కట్ చేసి వేసుకోవాలి. టొమాటో వేసుకున్నాక ఒక 2 మినిట్స్ మగ్గనివ్వాలి. నెక్స్ట్ 2 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. ఇది ఇంట్లో ప్రిపేర్ చేసిన జింజర్ గార్లిక్ పేస్ట్. మనం ఎప్పుడు ఫ్రెష్గా చేసిన జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుంటే ఇంకా టేస్ట్ చాలా బాగా కుదురుతుంది. ఇక్కడ నేను కొద్దిగా పుదీనా అండ్ కొత్తిమీర మిక్సీ పట్టించి ఇలా పేస్ట్ లాగా చేసి వేసుకున్నాను.
ఇలా పేస్ట్ చేసి వేసుకోవటం వల్ల మన బగారా రైస్కి ఒక మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుంది. 2 మినిట్స్ వీటన్నింటిని బాగా కలుపుకోవాలి. వీటన్నింటిని బాగా కలుపుకున్నాక 1 టీ స్పూన్ హోమ్మేడ్ గరం మసాలా యాడ్ చేస్తున్నాను. ఈ రెసిపీలో నేను కారం యూస్ చేయట్లేదు, ఎందుకంటే ఎక్కువగా కారం ఉంటే మా బాబు మళ్ళీ తినడు. మీకు కావాలంటే మీరు యాడ్ చేసుకోండి మీ స్పైసీనెస్ని బట్టి. ఇక్కడ నేను 2.5 కప్ రైస్కి 5 కప్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేస్తున్నాను. ఇక్కడ వాటర్ గ్రీన్గా ఎందుకున్నాయంటే నేను పుదీనా అండ్ కొత్తిమీర పేస్ట్ చేసుకున్న జార్ ఉంది కదా, మిక్సీ జార్, అది వాష్ చేసి ఆ వాటర్ పడేయకుండా ఇందులోనే వేసుకున్నాను. ఫైనల్లీ కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. వీటన్నింటిని ఒకసారి కలుపుకొని వాటర్ అనేది బాగా బాయిల్ అయ్యే వరకు వెయిట్ చేయాలి. ఇలా బాయిల్ అవుతున్నప్పుడు ముందుగా నేను రైస్ని నానబెట్టి పెట్టుకున్నాను. ఇక్కడ నానబెట్టి పెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకోవాలి. ఈ రైస్ అనేది ఒక 20 మినిట్స్ బిఫోర్ నానబెట్టుకుంటే చాలు. ఈ బగారా రైస్ని ఈజీగా అండ్ క్విక్గా చేసేయచ్చు. ఇప్పుడిప్పుడే కుకింగ్ నేర్చుకునే వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుంది. రైస్ యాడ్ చేసుకున్నాక వీటన్నింటిని ఒకసారి కలుపుకోవాలి. 1.5 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేశాక ఒకసారి కలుపుకొని లిడ్ క్లోజ్ చేసేయాలి. ఒక 15 మినిట్స్ తర్వాత దమ్కి పెట్టుకోవాలి. దమ్కి పెట్టుకునేటప్పుడు కొద్దిగా ఘీ వేసుకోవాలి. 5 మినిట్స్ స్లో ఫ్లేమ్లో దమ్కి పెట్టుకుంటే మన బగారా రైస్ రెడీ అయిపోతుంది. నెక్స్ట్ రైతా ఎలా చేయాలో చూసేద్దాం. ఇక్కడ నేను ఆనియన్స్, కుకుంబర్, గ్రీన్ చిల్లీస్, కొరియాండర్ లీవ్స్ కట్ చేసి వేసుకున్నాను. నార్మల్గా నేను ఇందులో దానిమ్మ గింజలు కూడా వేస్తాను. ఇప్పుడు నా దగ్గర లేవు కాబట్టి నేను స్కిప్ చేసేసాను. టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసి హోమ్మేడ్ పెరుగు యాడ్ చేసుకున్నాను. మీరు ప్యాకెట్ పెరుగైనా యూస్ చేసుకోండి. పెరుగు వేసుకున్నాక వీటన్నింటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మన రైతా కూడా రెడీ అయిపోయింది. బగారా రైస్ని ఒక సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుందాం. చూడటానికి ఎంత కలర్ఫుల్గా ఉంది కదా. 4 విజిల్స్ వచ్చాక చికెన్ కర్రీ కూడా రెడీ అయిపోయింది. ఈ చికెన్ కర్రీని సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుందాం. చూడటానికి ఎంత కలర్ఫుల్గా ఉంది కదా, టేస్ట్ కూడా చాలా బాగుంది. ఇప్పుడు బగారా రైస్ని అండ్ మన చికెన్ని సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకుందాం. ఈ చికెన్ కర్రీని మీరు బగారా రైస్లోనే కాదు, దోశ, ఇడ్లీ, చపాతీ దేంట్లో తిన్నా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి ఈ రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ and subscribe to my channel #stories. Thank you for watching.